మనిషికి అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది. అహంకారం ఎక్కువైతే అందరు దూరం అవుతారు. సహాయం కోసం పుట్టింది కాదు స్నేహం అంటే. అవసరానికి వాడుకోవటం కాదు స్నేహం అంటే. మనుషుల్ని కలిపే వారధి. కష్ట సుఖాల్లో తోడుండే అనుభూతి స్నేహం. మనిషి ఆశ వదులుకున్నప్పుడు మాత్రమే అసలైన ఆనందాన్ని తిరిగి పొందగలరు. లైఫ్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి. నిజాయితీ గల ఒక్క స్నేహితుడు చాలు 1000 మంది బంధువులతో సమానం. అబద్ధం ఒక పొరపాటైతే సరిదిద్దుకోవచ్చు. అది వ్యసనంగా మారితే జీవితాన్ని కోల్పోతారు. ఈ రోజుల్లో డబ్బు లేకుంటే ఎంత నిజాయితీగా బ్రతికినా విలువ ఉండటం లేదు. డబ్బుంటే ఎంత నీచుడికైనా గౌరవ మర్యాదలకు కొదవలేదు. ముసలికి నాలుక ఉండదు, తాబేలికి వెంట్రుకలుండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులుండవు. కానీ అన్నీ సక్రమంగా ఉన్న మనిషికి మానవత్వం ఉండటం లేదు. ఎంచుకున్నది సరైంది కాదని తెలిసినప్పుడు తెలిసొస్తుంది తెంచుకున్న దాని విలువ ఏంటనేది. అది స్నేహమైనా ప్రేమైనా. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటం ఎంత ముఖ్యమో వాళ్ళకు మీరు అర్థమయ్యేలా ఉండటం అంతే ముఖ్యం. అప్పుడే మనసులో భావాలు నిస్సంకోచంగా బయటికి వచ్చి అపార్థాలకు తావులేని బంధం కడవరకు కొనసాగుతుంది. చెప్పాల్సిన సమయంలో చెప్పాలి, చూపాల్సిన సమయంలో చూపాలి. లేదు, దెబ్బ పడకూడదు, మాట అనకూడదు, నేర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నేర్చుకుంటారు అని వదిలేస్తే మంచి చెడుల తారతమ్యం మరుగున పడిపోతుంది. మనసు నిండా ప్రేమ ఉన్న పిల్లలు పెరిగే సమయంలో కాస్త కటుగా ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీకన్నా మీ పిల్లలు సుఖంగా ఉండాలి అని అనుకోవటం తప్పు కాదు. కానీ మనీ విలువ, మనిషి విలువ, కష్టం విలువ, నష్టం విలువ, బ్రతుకు విలువ, బాధ్యత విలువ తెలియనంతగా పెంచటం, ప్రేమను పంచటం మాత్రం ముమ్మాటికి తప్పే. సంతోషంగా ఉండాలంటే నీ మనసుకు నచ్చినట్లు నువ్వు ఉండు, అంతేకాని నీ మనసుకు నచ్చినట్లు ఎదుటివారు ఉండాలనుకోకు. ఎందుకంటే నీ పోలికలతో వేరొకరు ఉంటారేమో కానీ నీ మనస్తత్వం లాంటి మనస్తత్వం వేరొకరికి ఉండదు. దక్కని వాడి కోసం దిక్కులు చూస్తూ దుఃఖంలో గడిపే కన్నా దక్కిన వాడితో దర్జాగా బ్రతకటంలోనే ఉంది అసలైన సంతోషం. ఎందుకంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రేపు వెళ్ళవచ్చు, కానీ జరిగిపోయిన కాలాన్ని మాత్రం ఏం చేసినా తిరిగి తేలేవు. చుట్టూ ఎన్ని ఉన్నా లేనిదంటూ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో. భార్యాభర్తల బంధానికి కావలసిన 5 లక్షణాలు: ప్రేమ, నమ్మకం, నిజాయితీ, బాధ్యత, క్షమించే గుణం. ఇవి ఉంటే భార్యాభర్తలను ఎవరు విడదీయలేరు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితాంతం కలిసి ఉంటారు. ప్రేమగా మాట్లాడే వాళ్ళకైనా మీ మీద ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ హక్కుగా చనువుగా గొడవ పడుతూ మాట్లాడే వాళ్ళకు మాత్రం మీ మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు గొడవపడి, కోప్పడి, అలిగి మళ్ళీ ఏం జరిగినట్లు మాట్లాడేవారు మీ జీవితంలో ఉంటే అసలు వదులుకోకండి. ఎందుకంటే వారి మనసులో ప్రేమ తప్ప మరేమీ ఉండదు. అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. బంధం అంటే ఒకరిని ప్రేమించటం గొప్ప కాదు, వాళ్ళని జీవితాంతం ప్రేమగా భరించటం గొప్ప. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు. మనసులో ఏమీ దాచుకోరు. వాళ్ళకు ప్రేమించటం తప్ప నటించటం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, కానీ వాళ్ళ ప్రేమ జీవితకాలం ఉంటుంది. ప్రేమ ఇది వినటానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు, కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. ప్రేమించటానికి కేవలం కొన్ని నిమిషాలు సరిపోతాయి, కానీ మర్చిపోవటానికి జీవితం సరిపోదు. ప్రేమ అనేది నీరు లాంటిది. అది ఎక్కువగా ఉన్నప్పుడు ఇసుక పుడుతుంది, తక్కువగా ఉన్నప్పుడు బాధ పెడుతుంది. కలిసి ఉండే మనసుల్లో ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్నవారికి కలిసి ఉండే అదృష్టం ఉండదు. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ బంధం దూరమైతే తిరిగి మళ్ళీ దగ్గరవటం చాలా కష్టం. మాట, డబ్బు కన్నా బంధమే విలువైనది. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోకు. అది స్నేహమైనా
ప్రేమైనా. సమయం, పరిస్థితులు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి. చక్కని బంధం, మంచి స్నేహం ఎప్పటికీ మారవు. కోపమే ముఖ్యమనుకుంటే బంధాలను తెంచుకోవాల్సి వస్తుంది, కానీ బంధాలే ముఖ్యమనుకుంటే కొన్ని సర్దుకొని పోవలసి వస్తుంది. మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి. చెవులు తాము ఏమి విన్నా ఎవరికీ చెప్పవు, కానీ నాలుక అలా కాదు. తనకు తెలియనివి, విననివి కూడా ఇతరులకు చెబుతుంది. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆశపడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవటం వల్లనే రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవటం అంటే కష్టాలను కొని తెచ్చుకోవటమే. అదృష్టం అంటే ఆస్తులు కలిగి ఉండటం కాదు, కడుపు నిండా తినగలగటం, కంటి నిండా నిద్రపోగలగటం, కష్ట సుఖాలను పంచుకునే వ్యక్తులను కలిగి ఉండటం. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకూడదు. ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకూడదు. భార్య వచ్చాక కన్నవాన్ని మర్చిపోకూడదు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకూడదు. అవసరం తీరాక సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలటం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకిష్టమైన ప్రతిదీ నీకు దూరం అవ్వక తప్పదు, లేక దాని నుండి నువ్వు దూరం అవ్వక తప్పదు. బంధువులు, బంధుత్వాలు, బాధ్యతలు, భావోద్వేగాలు, స్నేహాలు, ప్రేమలు, ఆస్తులు, అంతస్తులు, ఆలోచనలు, అభిరుచులు ఏమైనా సరే నీతోనే ఉండవు, నీ వెంటే రావు. జీవిత పయనంలో ఒక మలుపులో తారసపడతాయి, మరో మలుపులో తప్పుకుంటాయి. అందుకే ఏటిపైన ఎవరిపైనా అతి మక్కువ వద్దు. అవసరాలైనా, అలవాట్లైనా, అనుబంధాలైనా వచ్చే వాటిని రానివ్వు, ఉండే వాటిని ఉండనివ్వు, పోయే వాటిని పోనివ్వు. అప్పుడే కదా నీతో ఉండేదేదో, నీతో ఊడిపోయేదేదో అనుభవానికి వచ్చేది. అవసరం, అవకాశం రానన్ని రోజులు అందరూ గొప్పవాళ్లే. మీ అవసరం, అవకాశం కలిగిన నాడే కదా ముసుగు వీడేది, మనిషి నిలకడ, మనసు నిదానం తెలిసేది. అవసరం, అవకాశం మనిషిలోని బలాన్ని, బలహీనతను వెలుపలకు తీసుకువస్తుంది. ఇంట్లో బాగుంటే మనశ్శాంతి మీ మింగుట్లోనే. సంపాదన బాటలో బాధ్యతల బరువుతో సమయం మొత్తం గడిపేయక కాస్త శ్రద్ధ, మరి కాస్త సమయం మీకోసం, మీ అనుకున్న వారి కోసం కేటాయిస్తే ఆరోగ్యం బాగుంటుంది, అనుబంధాలు బాగుంటాయి, జీవితం ఆనందంగా, హాయిగా సాగిపోతుంది. మీరు ఎదుటివారిలో తప్పులు వెతకటమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరు మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. నేను బాగుండాలి అనుకోవటం స్వార్థం. నాతో పాటు అందరు బాగుండాలి అనుకోవటం మంచితనం. నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవటం గొప్పతనం. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారికి, మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. కష్టం వచ్చినా, కన్నీళ్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మీ జీవితాంతం తోడు ఉండే ఒకే ఒక ప్రేమ మిమ్మల్ని కన్న అమ్మా నాన్న. వాళ్ళిద్దరే మీకు ధైర్యం చెప్తారు. నా వాళ్ళని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వెంత మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళకి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకోవాలి. ఒకరి కోసం అసలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. ఆలోచన, ఆచరణ, వాక్కు ధర్మబద్ధంగా ఉంటే దేవానుగ్రహం తోడుగా ఉంటుంది. అవసరమైనవన్నీ ఉన్నాయని సంతోషించక, కోరుకున్నవన్నీ దక్కటం లేదని విచారిస్తూ పోతే జీవితం ఇసుకనిపిస్తుంది. హద్దులకు మించిన ఆశలతో శక్తికి మించిన బరువులను మోయాలని చూస్తే మనిషికి విశ్రాంతి, మనసుకు శాంతి లేకుండా పోతాయి. ఆశించటం తప్పు కాదు, కానీ అతిగా ఆశించటం మాత్రం ముమ్మాటికి ముప్పే. కష్టాల్లో పట్టుకునే చెయ్యి గట్టితని నమ్మితేనే కదా కొట్టుకునే గుండె తట్టుకొని నిలబడేది, ముందుకు ధైర్యంగా సాగేది. నీలో సామర్థ్యం ఉండి నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే ధైర్యంగా ముందడుగువి. అంతేకాని నా ముందు వాళ్ళు ఉన్నారు, నా వెనక వీళ్ళు ఉన్నారు, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అనుకుంటూ ఏదీ ప్రారంభించకు. ఎవరి ముందు చేయి చాచుకు. నువ్వు అనుకున్న వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళని చెప్పుకునేందుకే గాని అవసరానికి అక్కడికి వచ్చేవాళ్ళు కారు. చాలా వరకు వెన్నుపోటు పొడిచేందుకో, వెన్ను చూపేందుకో, ఆదరించి ఆదుకునేందుకు ఉండేవాళ్ళు అరుదు.
అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి స్వార్థాలు, ప్రేమలు, అభిమానాలు, పిలుపులు, ప్రాధాన్యతలు. అందుకే జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు నిన్ను నువ్వు నమ్ము, తర్వాత నువ్వు నమ్మిన దైవాన్ని ప్రార్థించు. కష్టంలో అయినా సుఖంలో అయినా దేవానుగ్రహం అనే తోడు ఎప్పుడు వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం, పోరాటం ధర్మపరంగా ఉంటే మీ శక్తికి పైవాడి యుక్తి తోడై విజయం వరిస్తుంది. కనిపించే బంధువులు ఆపద సమయంలో అడిగితే సహాయం చేయొచ్చు, లేక మొహం చాటేస్తూ కనపడకుండా పోవచ్చు. కానీ కనపడిన ఆ భగవంతుడి మీద ఉంచిన నమ్మకం మాత్రం తప్పక అక్కడికి వస్తుంది. కాస్త ఆలస్యంగా అయినా ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రూపేణ సహాయం అందేలా. జీవితంలో ఓడిపోవటం, మోసపోవటం, చెడిపోవటం, పడిపోవటం అంటూ ఏమీ ఉండదు. కేవలం నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలా అని నేర్చుకుంటారు. ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.